ఇవాళ భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి ఈగల్ మూవీ యొక్క విశేషాలు తెలుసుకోవడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు శ్రీకాంత్ బాబు ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్ బాబు, అసలు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీలో రవితేజని ఎలా చూపించారు డైరెక్టర్? హాయ్ అండి. ఈరోజు మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఈగిల్ మూవీ రావడం జరిగింది. యాక్చువల్గా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద కొంచెం అంటే రవితేజనే ఒక మంచి మాస్ లుక్లో యాక్షన్ ఓరియంటెడ్గా చూపించినట్టు మనందరికీ అర్థమైంది. అయితే ఓవరాల్గా మూవీ పరంగా చూస్తే రవితేజ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, రవితేజ మాస్ లుక్ అంటే ఇంతకు ముందుతో పోల్చిన అంటే రెగ్యులర్గా రవితేజ అంటేనే ఒక మాస్ హీరో అందరికీ తెలుసు. సో దాంతో మనం చూస్తే ఈ సినిమాలో ఏంటంటే యాక్చువల్గా అంటే కంప్లీట్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యాడు డైరెక్టర్ ఇక్కడ. సో సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, ఎమోషన్స్ పరంగా కానివ్వండి, ఆ ఫ్యామిలీ అండ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేది సినిమాలో లేదు. సో కంప్లీట్గా యాక్షన్ మీద డిపెండ్ అవ్వడం జరిగింది డైరెక్టరు. సో స్టైలిష్గా అంటే రవితేజ అని ఒక స్టైలిష్ అవతారంలో చూపించి యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా చాలా స్టైలిష్గా డిఫరెంట్గా తీయడం జరిగింది. యాక్షన్ ఎపిసోడ్స్ వరకు మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు. బట్ వేరే సబ్జెక్ట్ పరంగా మాత్రం ఒక చిన్న పాయింట్ చుట్టూ తను అల్లుకున్న కథ మాత్రం అంత చక్కగా పండలేదు. ఆశించినంత స్థాయిలో మాత్రం సినిమా అయితే లేదు. ఓకే శ్రీకాంత్ బాబు, ఈ మూవీలో అనుపమ పరమేశ్వర్ ఇంకా కావ్య తాపన్ నటించినట్టు తెలుస్తుంది. వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది ఇందులో? హీరోయిన్స్ పరంగా కూడా మీరు గమనిస్తే అనుపమ పరమేశ్వరన్ సినిమా త్రూఅవుట్ తన ఒక జర్నీ లాంటి క్యారెక్టర్ పెట్టారు. సో తన క్యారెక్టర్ పరంగా అనుపమ పరమేశ్వర్ ఎంత స్కోప్ ఉందో అంతవరకు చక్కగా చేశారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండో హీరోయిన్ కావ్య తాపర్కి వచ్చి మాత్రం స్క్రీన్ అంటే ఓవర్ ద సినిమా మొత్తంలో కూడా తన క్యారెక్టర్ వచ్చి జస్ట్ ఒక 5 minutes వరకే ఉంటుంది, అంత పెద్ద రోల్ లేదు. సో హీరోయిన్స్కి అంటే అనుపమ పరమేశ్వరన్కి ఉన్నంత పెద్ద రోల్ అయితే సెకండ్ హీరోయిన్ కావ్య తాపర్కి లేదు. హీరోయిన్ కూడా వాళ్ళ పరిధి మేరకు నటించడం జరిగింది, కానీ అంత గొప్పగా అయితే వాళ్ళ క్యారెక్టర్స్ అయితే ఈ సినిమాలో పండలేదు. రవితేజ ఈ మూవీతో ఫ్యాన్స్కి మరింత దగ్గరయ్యారని చెప్పుకోవచ్చా? రవితేజ నుంచి జనరల్గా ఫ్యాన్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, అందరూ ఆశించేది వినోదం, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మాస్ యాక్షన్ ఇలాంటివన్నీ మేళవించిన సినిమాలు రవితేజ నుంచి జనరల్గా వస్తాయి. అయితే ఈ సినిమా ఏంటంటే కంప్లీట్గా ఒక యాక్షన్ మీద డిపెండ్ అయింది. సో ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఆ సెంటిమెంట్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఎంటర్టైనర్ అంటే రవితేజ టైమింగ్ చాలా బాగుంటుంది కామెడీలో. సో ఈ సినిమాలో కామెడీ అయితే కంప్లీట్గా మిస్ అయింది. సో అలాంటివి ఆశించినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఈ సినిమా కొంత వెనకబడింది అనుకోవచ్చు. యాక్షన్ ప్రియులకు మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది. రెగ్యులర్ ఫ్యామిలీస్ కానివ్వండి, లేదంటే రవితేజ కామెడీ ఎమోషన్స్ ఇష్టపడి వెళ్ళే ఆడియన్స్ మాత్రం నిరుత్సాహానికి లోనవుతారు. డిఫరెంట్ లుక్లో చూడొచ్చా మనం ఈ మూవీలో రవితేజ? ఇంకా మాస్ కాకుండా ఇంకా ఎలాంటి లుక్స్లో ఉన్నాయి? రవితేజ లుక్ పరంగా మాత్రం డెఫినెట్గా చక్కగా చూపించారు. ఆయన క్యారెక్టరైజేషన్ కానివ్వండి అదంతా కూడా బాగా పండింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సబ్జెక్ట్ వీక్గా ఉండటం వల్ల ఒక చిన్న పాయింట్ చుట్టూ తను అల్లుకున్న కథని అంత గొప్పగా కథనంలో చూపించలేకపోవడం అనేది ఒక మైనస్ తప్పితే రిమైనింగ్ పరంగా రవితేజ మాత్రం పూర్తి స్థాయిలో సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది, అలానే ఆ సినిమాకి పూర్తి స్థాయిలో కంచైనా కాపరైనా ఆయనే అయ్యారు. సినిమా మొత్తం రవితేజనే ఉంటారు. సో ఆయన భుజాల మీద వేసుకొని నడిపించారు. సో ప్యూర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది తప్పితే రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మంచి కామెడీ, ఎమోషన్స్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అలాంటి సినిమా చూడాలనుకుంటే కొంచెం నిరాశకు లోనవుతారు. యాక్షన్ ప్రియులకు మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది, ఎందుకంటే స్టైలిష్ యాక్షన్ మూవీగా తీయటం జరిగింది. ఈ మధ్య మనం కేజీఎఫ్ తర్వాత మీరు చూస్తే రెగ్యులర్గా అందరు హీరోలు కూడా ఎక్కువ యాక్షన్ మీద డిపెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ సినిమా కూడా కొంచెం ఆ కోవకే చెందింది. టోటల్గా మూవీ యొక్క స్టోరీ ఎలా ఉంటుంది? స్టోరీ వీక్ అండి, ఒక చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ అండి, అంత వెపన్స్ రిలేటెడ్. సో పెద్ద కథ లేదు, చెప్పుకునే అంత పెద్ద కథ అయితే సినిమాలో లేదు. మళ్ళీ దీనికి పార్ట్ 2 కొనసాగింపుగా రావచ్చని చివరిలో ఒక హింట్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. అయితే పార్ట్ 1కి పార్ట్ 2కి మాత్రం లింక్ ఉన్నట్టు ఎక్కడా లేదు. రెండోది యాక్షన్ ప్రియులకు మాత్రమే ఈగిల్ సినిమా బాగా నచ్చుతుందండి, ఫ్యామిలీ ఆడియన్స్కి కాదు. ఈ మూవీ సంక్రాంతి అప్పుడు రిలీజ్ అవుతుందని అన్నారు, కానీ ఎందుకు ఇలా డిలే అయింది? యాక్చువల్గా సంక్రాంతికి మల్టిపుల్ సినిమాస్ రావడం జరిగింది. సో ఆల్రెడీ ఆ సినిమాల మధ్య ఉన్న కాంపిటీషన్ కానీ, థియేటర్ల సమస్యను కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా అనేది సంక్రాంతి బరి నుంచి తప్పుకొని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినాక కూడా
సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఈరోజు రావటం జరిగింది. సో సినిమా అంటే లేటుగా రావటం వల్ల సినిమాలో అంటే కొత్తగా వాళ్ళు యాడ్ చేసింది అయితే ఏం లేదు, కానీ సినిమా పరంగా మాత్రం బాగా ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సబ్జెక్టు వీక్ అవటం వల్ల కొంచెం సినిమా వెనకబడింది. ప్యూర్గా రవితేజ గారి మీదే డిపెండ్ అయ్యి ఒక యాక్షన్ ఓరియంటేషన్తో సినిమా తీయడం వల్ల ఏంటంటే ఒక వర్గం ప్రేక్షకులకే ఈ సినిమా అనేది నచ్చుతుంది. ఈ రెగ్యులర్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఆశించే ప్రియులకి ఏంటంటే, రవితేజ నుంచి ఆశించే వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా ఆ స్థాయిలో మెప్పించదు. మూవీలో సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఎలా ఉంటున్నాయి ఇందులో? సినిమాలో అంటే సాంగ్స్కి కానివ్వండి వీటి అన్నిటికీ అంత స్కోప్ ఉన్న సినిమా కాదండి. యాక్చువల్గా ఒక 2 సాంగ్స్ పరంగా పర్లేదు అనిపించినాయి. ఒక మాస్ సాంగ్ ఒకటి కొంచెం అదొక్కటే కొంచెం బెటర్గా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే ఓకే, సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా ఏంటంటే యాక్షన్ రిలేటెడ్ సినిమా కాబట్టి ఏంటంటే దీంట్లో సాంగ్స్ కానివ్వండి, లవ్ ట్రాక్స్ కానివ్వండి వీటికి అంత స్కోప్ లేదు. ఇంకా ఈ మూవీలో నవదీప్ కూడా నటించినట్టు తెలుస్తుంది, తన రోల్ ఎలా ఉంటుంది? నవదీప్ గారికి ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు దాదాపు ఆల్మోస్ట్ సినిమా అంతా ఆయన ఉండటం జరుగుతుంది. ఆయనకి మంచి క్యారెక్టర్ పడింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవదీప్ క్యారెక్టర్ మాత్రం అంటే హీరోకి సపోర్టింగ్ రోల్లో చాలా చక్కగా వచ్చింది, మంచి క్యారెక్టర్ కూడా. మామూలుగా భారీ అంచనాలతో ఈ మూవీని తీశారు, మరి ఆ బడ్జెట్ని వీళ్ళు రీచ్ అవుతారా లేదా? అంటే సినిమా రవితేజ లోగడ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఇందాక మనం అనుకున్నట్టు యాక్షన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు కాబట్టి ఒక వర్గం ప్రేక్షకుల్ని ఇది అలరిస్తుంది కాబట్టి, సో బడ్జెట్ రికవరీ పరంగా చూస్తే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా పరంగా అయితే మాత్రం అంటే ఆశించిన స్థాయిలో మాత్రం రిటర్న్స్ వస్తాయి అనేది మాత్రం కొంచెం డౌటే. చూడాలండి అంటే ఎంతవరకు కలెక్షన్స్ అనేది ప్రేక్షకులు, ఎందుకంటే రవితేజని కంప్లీట్ మాస్ ఒక యాక్షన్ అవతారంలో చూడాలి కాబట్టి ఎంతవరకు దీన్ని రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం కొంచెం సినిమా అంటే అంత కనెక్ట్ కారు, సో చూడాలి. ఈ మూవీతో రవితేజ ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారా? అదే యాక్షన్ ఇష్టపడే, కంప్లీట్ యాక్షన్ ఇష్టపడే రవితేజ ఫ్యాన్స్కి మాత్రం సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. కామెడీ రెగ్యులర్గా రవితేజని మనం ఇన్ని రోజులు ఏ విధంగా చూసామో ఆ పరంగా మాత్రం కొంచెం డిసప్పాయింట్కి లోనవుతారు. ఫైనల్గా రవితేజ ఈ మూవీతో ఫ్యాన్స్కి మరింత చేరువయ్యారని చెప్పుకోవచ్చా? రవితేజ లోగడ సినిమాలతో పోలిస్తే, ఇంతకుముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది ప్యూర్లీ యాక్షన్ రిలేటెడ్, అంటే ఎక్కువ యాక్షన్ మీద ఉంది కాబట్టి ఈ సినిమా కొంచెం వెనకబడతాం అయితే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో లోగడ సినిమాలతో పోలిస్తే ఏంటంటే దీంట్లో కామెడీ కానివ్వండి, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి ఇలాంటివి కొంచెం అంతగా లేవు కాబట్టి, సో లోగడ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొంచెం వెనకబడుతుంది. నెక్స్ట్ సినిమాలో రవితేజ వీటిని రికవర్ చేసుకొని ఆయన రెగ్యులర్ అంటే ఆయన బలమైనటువంటి కామెడీ టైమింగ్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి వీటి మీద దృష్టి పెడితే డెఫినెట్గా రవితేజ గారు అంటే ఉన్న హీరోల్లో ఆయన టోటల్ ఒక డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అంటే వేరే ఇతర హీరోల అభిమానులు కూడా రవితేజ గారి సినిమాలు చూస్తారు, ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఫ్యామిలీ డ్రామా కానివ్వండి అద్భుతంగా పండిస్తారు. సో ఈ సినిమా మాత్రం కొంచెం యాక్షన్ మీద డిపెండ్ అవడంతో, అంటే ఆ కేజీఎఫ్ మూలాల్లాగా ఎక్కువ యాక్షన్ మీద డిపెండ్ అవడం, ఆ గన్స్ ఇవంతా ఈ ఫైట్లు వీటి మీద వెళ్ళటం వల్ల ఏంటంటే కొంత నిరాశకు లోనవుతారు ఫ్యాన్స్. ఓవరాల్గా అయితే ఓకే. ఈ మూవీలో రవితేజని డిఫరెంట్ లుక్లో చూపించారు డైరెక్టర్, ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు? ఆయన క్యారెక్టర్ పరంగా మాత్రం పర్లేదండి, మంచిగానే అంటే ఆయన రాసుకున్న దాని ప్రకారం డైరెక్టర్ ఆయన్ని ప్రజెంట్ చేసిన విధానం కానివ్వండి, 2 క్యారెక్టర్స్లో ఏదైతే తనని చూపించారో 2 లుక్లు బాగానే ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ పరంగా కూడా ప్రతి సీన్లో కూడా ఆయన నుంచి ఆశించిన డైరెక్టర్ ఏదైతే ఆశించారో అంతవరకు చేశారు. కథ పరంగానే డైరెక్టర్ ఏంటంటే అంత ప్రాపర్గా కథ మీద వర్కౌట్ చేసినట్టు లేదు, కథనంలోనే కొంచెం వెనకబడ్డారు. మిగతాది అంతా రవితేజ మాత్రం 100% ఆయన క్యారెక్టర్కి మాత్రం న్యాయం చేశారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే శ్రీకాంత్ బాబు, ఇవాళ రిలీజ్ అయినటువంటి ఈగల్ మూవీ యొక్క విశేషాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ శ్రీకాంత్ బాబు. థ్యాంక్ యూ.